భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు తనకు నోబెల్ బహుమతి లభించలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశాడు. సెర్బియా కొసావో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి లభించలేదు. ఈజిప్ట్ ఇథియోపియా మధ్య శాంతిని కాపాడినందుకు నోబెల్ శాంతి బహుమతి లభించలేదు. పశ్చిమాసియాలో అబ్రహం ఒప్పందాలను చేసినందుకు నోబెల్ శాంతి బహుమతి లభించలేదని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ తో సహా ఏమి చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి లభించలేదన్నాడు. ఆ ఫలితాలు ఏమైనప్పటికీ ప్రజలకు తెలుసని ఆవేదన వ్యక్తం చేశాడు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా మధ్య వాషింగ్టన్ లో జరిగిన శాంతి ఒప్పందానికి ఘనత వహించిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఆఫ్రికాకు గొప్ప రోజు, చాలా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచానికి గొప్ప రోజు. దీనికి నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ అన్నాడు. ఇండియా పాక్ కాల్పుల విరమణకు అమెరికా కీలక భూమిక పోషించిందన్న అభిప్రాయాన్ని ఇండియా ఆమోదించకపోయినప్పటికీ ఇటు ట్రంప్ అటు పాక్ పదే పదే ఇదే ప్రస్తావన చేస్తున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి బదులు ఇండియా ఆపరేషన్ సింధూర్ దాడులతో దూకుడు ప్రదర్శించింది. ఆపరేషన్ సింధూర్ కింద ముఖ్యమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరంతో సహా దేశంలోని అనేక వైమానిక స్థావరాలపై భారతదేశం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మే 10న తన భారత ప్రతిరూపంతో మాట్లాడారు ప్రయత్నించారని భారతదేశం వాదించింది. 4 రోజుల పాటు జరిగిన తీవ్రమైన సరిహద్దు డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత సంఘర్షణను ముగించడానికి మే 10న భారతదేశం, పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది అని ఇటు ట్రంప్ పదే పదే చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ మోడీ కూడా చెప్పారు మధ్యవర్తిత్వం వహించలేదు అమెరికా అని. సో ట్రంప్ మాత్రం పదే పదే చెప్తున్నాడు. ఇంకా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు అని కూడా ఒక పాయింట్ లో డిసప్పాయింట్ అవుతున్నారు. ఏ విధంగా చూడాలి ట్రంప్ చేసిన వ్యాఖ్యలని? అగ్రరాజ్య అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు వ్యవహార శైలి చూస్తే, ట్రంప్ ఆలోచన చూస్తే నవ్వాలో ఏడవాలో అని అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆయననే స్వయంకృత మేధావిలాగా ఫీల్ అవుతున్నాడు. అసలు ప్రపంచంలో ఎక్కడేం జరిగినా తన ప్రమేయం ఉంటుంది, తానే ఈ యొక్క యుద్ధాలను ఆపుతున్నా, శాంతి చర్చలు జరుపుతున్నా అని తనకు తానే డబ్బా కొట్టుకుంటున్నాడు. ఒక అగ్రరాజ్యం అధ్యక్షుడు అయితే మెచ్యూరిటీగా ఆలోచించాలి, మెచ్యూరిటీగా బిహేవ్ చేయాలి, వేరే దేశాలు ప్రశంసించాలి. కానీ ఎవరు ప్రశంసించకపోగా తనకు ఏదో అన్యాయం జరిగినట్టు, తానేమో ప్రపంచంలో ఉద్ధరించినట్టు, తనేమో అన్ని దేశాల మధ్య యుద్ధాలు జరిగితే ఆపినట్టు, శాంతి చర్చలు తానే విజయవంతం చేసినట్టు, తనకు తానే ఎక్కువ ఊహించుకొని తనకు తానే నోబెల్ బహుమతి రావాలి, నోబెల్ అవార్డు రావాలని తనకు తానే ఎక్కువ ఊహించుకోవడం వల్ల తాను మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటుందని చెప్పుకోవచ్చు. అసలు ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతి అనేది 6 రంగాలకు మాత్రమే కేటాయించబడుతుంది. 6 రంగాల్లో ముఖ్యంగా భౌతిక, రసాయన, సాహిత్యం, వైద్య, ఆర్థిక, శాంతి, ఈ 6 రంగాల్లో మాత్రమే విశిష్ట ప్రతిభావంతులైనటువంటి వాటినే నోబెల్ అవార్డు గ్రహీతలుగా ప్రకటిస్తారు. ప్రతి సంవత్సరము డిసెంబర్ 10వ తేదీన ఈ యొక్క నోబెల్ బహుమతి అవార్డులను ఇస్తారు. అయితే తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు ట్రంప్. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయన అగ్రరాజ్య అధ్యక్షుడా తెలియదు, మరి ఇంకెక్కడన్నా ఉన్నాడా తెలియదు, కానీ ఆయన మీద ఆయననే ప్రశంసలు కురిపించుకుంటుండు. ఆయన మానసిక పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్, అమెరికా మధ్య యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా భారత్ పాకిస్తాన్లోకి వెళ్ళింది, ఉగ్రస్థావరాలపైన గురిపెట్టింది, ఉగ్రస్థావరాలను మట్టి కర్పించింది, ఉగ్రవాదులను మట్టి కర్పించింది. అంతేకాకుండా వైమానిక స్థావరాలపైన కూడా దాడులు చేసింది. పాకిస్తాన్ గత్యంతరం లేకుండా ఇక మా పని అయిపోతుంది, భారత్తో పెట్టుకుంటే మా దేశం మొత్తం మనుగడ కోల్పోతుంది, మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకొలుతుంది, మమ్మల్ని ప్రపంచ దేశాలు కూడా దగ్గర రానివ్వవు అనేది కూడా కాళ్ళబేరానికి వచ్చిర్రు పాకిస్తాన్ వాళ్ళు. దాంతో
భారత్ పెద్ద మనసు చేసుకొని కాళ్ళబారానికి వచ్చిందనే ఉద్దేశంతో పహల్గామ్ దాడి తర్వాత సింధూర్ ఆపరేషన్ ను తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది. ప్రధానమంత్రి కూడా పలుమార్లు చెప్పారు ఇది కేవలం తాత్కాలిక బ్రేకే, మళ్ళోసారి ఏమన్నా రెచ్చగొట్టే విధానాలు పాకిస్తాన్ చేస్తే మళ్ళీ కూడా సింధూర్ ఆపరేషన్ సింధూర్ మొదలు పెడతామని కూడా ఓవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇక ఆయన అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం ఉండి ఏదో ఉద్ధరించానని ఆయనకు గఫాలు కొట్టుకోవడం తప్ప అసలు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ పాత్ర ఏం లేదనేది కూడా ప్రధానమంత్రి సాక్షాత్తు చెప్పారు. ఇకపోతే ఆయన ఉద్ధరించిన ఘనకార్యాల గురించి చెప్తా ఉన్నాడు. ఈజిప్ట్ ఇథియోపియా మధ్య శాంతి చర్చలు చేశాను, సెర్బియా కొసావో మధ్య యుద్ధం నేపాను, పశ్చిమాసియాలో అబ్రహాం ఒప్పందాలను తానే అమలు చేశాను, రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలతో సహా అన్ని అతను ఏమి చేసినా కానీ అతనికి నోబెల్ అవార్డు రాదు అనేది కూడా తనకు తానే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అతను ఏం చేయలేదు, చేసిన పాత్ర కొంచెమైతే చెప్పుకునే పాత్ర చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నోబెల్ ప్రైజ్ రావాలంటే, నోబెల్ అవార్డు గ్రహీత కావాలంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండాలి. ఒక అమర్త్య సేన్ లాగా, ఒక మదర్ తెరీసా లాగా ఇలా విశిష్టత కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే వస్తుంది. తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు, తనకు రాదని తెలిసి మాత్రమే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని ద్వారా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశాలు కూడా ఎక్కడా కూడా చెప్పలేదు మా యుద్ధం ఆపింది, శాంతి ఒప్పందాల్లో కీలక పాత్ర పోషించారు అని కూడా ఏ దేశాలు చెప్పలేదు. కేవలం పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డబ్బా కొట్టడము, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో నేనే యుద్ధం ఆపినని చెప్పడము, ఇవి తప్ప ఎక్కడ కూడా ట్రంప్ కు ఇతర దేశాల మద్దతు పలికినట్లేదు. ట్రంప్ చేయబట్టే మా ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డదని చెప్పిన దేశం లేదు. ట్రంప్ చేయబట్టే మేము శాంతి చర్చల్లో సక్సెస్ అయ్యామని చెప్పిన దాఖలు లేదు. తనకు తానే ఎక్కువ ఊహించుకుంటూ, తనకు తానే ఎక్కువగా ఆలోచిస్తూ తనకు నోబెల్ బహుమతి కావాలని తనకు తానే ఊహించుకుంటుండు తప్ప అతను చేసింది ఏం లేదు. అగ్రరాజ్య అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు అంటే ఆలోచనలు పెద్దగా ఉండాలి, ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. శాంతిలో లేడు ఆయన, భౌతిక శాస్త్రంలో లేడు, రసాయన శాస్త్రంలో లేడు, సేవా కార్యక్రమంలో లేడు, ఏ రంగంలో కూడా లేడు. అతను కేవలం ఫక్తు బిజినెస్ మ్యాన్. అమెరికా అధ్యక్షుడు అయ్యాడు కానీ ఆయన మొదటి నుంచి చూసుకున్నట్టయితే ఫక్తు బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఆలోచనలే ఉంటాయి. ఇక అలాంటి వ్యక్తికి నోబెల్ అవార్డు రావాలట, ఆయనకే సరైన ప్రాతినిధ్యం ఆయననే సరైన వ్యక్తి అట, ఆయనకైనా ఊహించుకుంటుండు. కాబట్టి ఈ యొక్క ట్రంప్ యొక్క అసంతృప్తిని కూడా అర్థం లేని అసంతృప్తిగా చెప్పుకోవచ్చు. విశిష్టమైనటువంటి వ్యక్తులకు మాత్రమే నోబెల్ అవార్డు వస్తుందని చెప్పుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.